నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారతదేశం ప్రపంచ వేదికపై మరో ఘనతను సాధించింది. తేనె ఎగుమతుల్లో మన దేశం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. కేవలం 4 ఏళ్లలో 9వ స్థానం నుంచి ఏకంగా ప్రపంచంలోనే 2 అతిపెద్ద తేనె ఎగుమతిదారుగా అవతరించి సత్తా చాటింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి 1.7 లక్షల మెట్రిక్ టన్నుల తేనె ఎగుమతి అయింది. దీని విలువ అక్షరాల 1480 కోట్లు. ఈ అద్భుతమైన విజయం వెనుక ఉన్న స్వీట్ రెవల్యూషన్ ఏంటి? నేషనల్ బీకీపింగ్ మిషన్ ఎలా పనిచేసింది? లెట్స్ వాచ్. ఇండియన్ ఎగుమతుల రంగంలో ఇది ఒక మెగా జంప్. 2020లో గ్లోబల్ ర్యాంకింగ్ లో ఉన్న 9వ ప్లేస్ లో ఉన్న భారత్ అనూహ్యమైన గ్రోత్ ను చూపిస్తూ ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ హనీ ఎక్స్పోర్ట్ గా నిలిచింది. ఈ సక్సెస్ కు మెయిన్ రీజన్ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వీట్ రెవల్యూషన్. ఈ విజన్ తోనే నేషనల్ బీకీపింగ్ అండ్ హనీ మిషన్ ను ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో లాంచ్ చేశారు. సైంటిఫిక్ పద్ధతుల్లో తేనెటీగల పెంపకాన్ని ఎంకరేజ్ చేయటం, క్వాలిటీ హనీ ప్రొడక్ట్స్ ను పెంచడమే దీని ఎయిమ్. అద్భుతమైన ఆదరణతో ఈ మిషన్ ను 2025-26 వరకు ఎక్స్టెండ్ చేశారు. బీ కీపింగ్ కేవలం హనీ ప్రొడక్ట్స్ కే లిమిట్ కాలేదు. ఇది అగ్రికల్చర్ బేస్డ్ రూరల్ ఎకానమీకి కి బ్యాక్ బోన్ గా నిలుస్తుంది. పొలాల్లో పరాగ సంపర్కానికి తేనెటీగలు హెల్ప్ చేస్తాయి. దానివల్ల పంటల దిగుబడి పెరుగుతుంది, రైతుల ఇన్కమ్ డబుల్ అవుతుంది. హనీతో పాటు బీ వాక్స్, బీ పోలెన్, రాయల్ జెల్లీ లాంటి హై వాల్యూ ప్రొడక్ట్స్ కూడా రూరల్ ఫార్మర్స్ కు అడిషనల్ ఇన్కమ్ ఇస్తున్నాయి. ఈ నేషనల్ మిషన్ ను 3 సబ్ మిషన్లుగా డివైడ్ చేశారు. ప్రాక్టికల్ బీ కీపింగ్ ద్వారా పంటల ఉత్పాదకతను పెంచడం, హనీ కలెక్షన్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేయడం, రీజనల్ ఏరియాలకు సరిపోయే రీసెర్చ్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేయడం. అంతేకాదు హనీ క్వాలిటీ ట్రేసబిలిటీ కోసం మధుక్రాంతి అనే ఆన్లైన్ పోర్టల్ ను కూడా ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. దేశంలోని డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ బీ కీపింగ్ కు ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ ను ఇస్తున్నాయి. ఈ స్పీడ్ చూస్తుంటే భవిష్యత్తులో భారత్ ఈ రంగంలో వరల్డ్ లీడర్ గా మారడం ఖాయం.